హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ కెమిస్ట్రీ తెలుగులో చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా రసాయన బంధంలో పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ NaCl అణువు ఏర్పడుట అంటే సోడియం క్లోరైడ్ అణువు ఎలా ఏర్పడుతుంది అంటున్నాడంటే, సోడియము ప్లస్ ఆఫ్ క్లోరైడ్ రెండు కలిపి సోడియం క్లోరైడ్ గా ఏర్పడతాయి అన్నమాట. సో మామూలుగా ఎలా ఏర్పడతాయంటే సోడియము ప్లస్ ఆఫ్ క్లోరిన్ వాయువులు రెండు కలిసి ఇవ్వడం వల్ల ఇది సోడియం క్లోరైడ్ గా ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ లో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది, రెండు కలిపి సోడియం క్లోరైడ్ గా ఏర్పడుతుంది. ఎందుకు సోడియం క్లోరైడ్ గా ఏర్పడుతుంది అంటే సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 11 అనమాట. 11 కాబట్టి తన ఫస్ట్ కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, మూడవ కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఈ సోడియం ఏం చేస్తుందంటే ఈ 1 ఎలక్ట్రాన్ ని క్లోరిన్ కి ఇచ్చేస్తుంది అనమాట. అదే విధంగా మనం క్లోరిన్ తీసుకుంటే తన అటామిక్ నెంబర్ ఎంత, 17 అనమాట. అంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, మూడవ కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి కనుక చేరిందంటేనా ఈ యొక్క చివరి కక్ష, క్లోరిన్ యొక్క చివరి కక్ష అనేది స్టేబుల్ గా ఉంటుంది. అందుకోసము ఇది సోడియం నుండి ఒక ఎలక్ట్రాన్ ని అప్పుగా తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్లాగా సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సో కాటయాన్ అంటారు. కాటయాన్ అంటే ఏంది, సోడియం అణువు తన బాహ్య కక్షలో 8ని పొందుటకు 1 ఎలక్ట్రాన్ ని కోల్పోయి ఇది Na+ అయాన్ గా ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడడం ద్వారా నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది. సో నియాన్ మామూలుగా ఎలక్ట్రాన్ యొక్క చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఇది కూడా దానిలాగా ఉండాలనుకొని ఈ తన బాహ్య కక్షలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ ను ఇచ్చేస్తుంది అనమాట. అలా ఇవ్వడం వల్ల సోడియం ఏమవుతుంది, అప్పు ఇచ్చిన దానిలాగా అవుతుంది. కాబట్టి ఇవ్వడం వల్ల ఇక్కడ అయాన్ సోడియం ఏమంటామంటే కాటయాన్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ 11, తన మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఒకటి ఇవ్వడం వల్ల ప్లస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కాన్ఫిగరేషన్ రాస్తాం అనమాట. అదే విధంగా ఆనయాన్. ఆనయాన్ అంటే ఏంది, క్లోరిన్ అణువు తన బాహ్య కక్షలో అష్టకాన్ని పొందుటకు, అంటే తన బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, 8 కావాలి కాబట్టి అలా అష్టకం అంటే 8 అనమాట. 8 పొందడానికి దానికి 1 ఎలక్ట్రాన్ అవసరము. కావున సోడియం కోల్పోయినటువంటి ఈ ఎలక్ట్రాన్ ని ఏం చేస్తుంది, ఈ క్లోరిన్ అనేది గ్రహిస్తుంది అనమాట. అలా గ్రహించడం వల్ల క్లోరిన్ ఏమైపోతుంది, మైనస్ అవుతుంది అనమాట. మైనస్ ఏర్పడి ఆనయాన్ గా ఏర్పడుతుంది అనమాట. సో ఇలా ఆనయాన్ గా ఏర్పడడం వల్ల దేని విన్యాసాన్ని పొందుతుంది, ఆర్గాన్ యొక్క విన్యాసం పొందుతుంది. ఎందుకంటే ఆర్గాన్ యొక్క చివరి కక్షలో కూడా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో నియాన్ లో చివరి ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆర్గాన్ ఇలా ఉంటుంది. అంటే లైక్ ఎట్లా అంటే సోడియం అనేది నియాన్ తో కంపారిజన్ చేసుకుంటుంది. నియాన్ ఏం పని పాట చేయకోకుండా తన కక్షలో 8 ఎలక్ట్రాన్లు పెట్టుకుని స్థిరంగా ఉంది కదా, నేను అలాగా ఉండాలనుకొని సోడియం ఏం చేస్తుంది అంటే 1 ఎలక్ట్రాన్ ఇచ్చేసి తన రెండవ బాహ్య కక్షలో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్లతో నియాన్ లాగా అనుకుంటుంది అనమాట. అదే విధంగా క్లోరిన్ ఏం చేస్తుంది, ఆర్గాన్ లో ఆల్రెడీ 8 ఉన్నాయి కదా, నాకు 1 ఎలక్ట్రాన్ కనుక వచ్చిందంటే నేను కూడా 8 ఎలక్ట్రాన్లు పొంది ఆర్గాన్ లాగా స్థిరంగా ఏం పని చేయకోకుండా ఉంటాను కదా అని చెప్పేసి క్లోరిన్ భావిస్తుంది అనమాట. ఇట్లా క్లోరిన్ ఆనయాన్ గా మారుతుంది, క్యాటయాన్ వచ్చేసి సోడియం మారుతుంది అనమాట. ఇలాగే Na+ అంటే కోల్పోయింది కాబట్టి ప్లస్ వచ్చింది, Cl అనేది క్లోరిన్ పొందింది కాబట్టి మైనస్ తీసుకుంటాము. ఇట్లా Na+Cl గా మారుతుంది, లేదా NaCl అని ఇట్లా చూపిస్తాం అనమాట. ఈ విధంగా సోడియము క్లోరిన్ రెండు కలిపి సోడియం క్లోరైడ్ అణువుగా ఏర్పడుతుంది అనమాట. ఇది సోడియం, ఇది క్లోరిన్. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం క్లోరైడ్ అణువు ఎలా ఏర్పడుతుంది, సో మెగ్నీషియం అణువులో కూడా క్యాటయాన్ ఉంటుంది, ఆనయాన్ ఉంటుంది. సో క్యాటయాన్ ఏముంటుంది, మెగ్నీషియం తన బాహ్య కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకు మెగ్నీషియం క్లోరైడ్ స్ట్రక్చర్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా ఏర్పడుతుంది. సో మన మెగ్నీషియం చూసినట్లయితే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, మూడవ కక్షలో 2 ఎలక్ట్రాన్లే ఉన్నాయి అనమాట. సో ఈ 2 ఎలక్ట్రాన్లను అది ఇవ్వడం వల్ల ఏమైపోతుంది, మెగ్నీషియం అనేది కాటయాన్ గా ఏర్పడుతుంది అనమాట. అదే విధంగా మన క్లోరిన్ కనుక తీసుకుందాం, క్లోరిన్ తన మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, మూడవ కక్షలో 7 ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే మెగ్నీషియం నుండి 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది. యాక్చువల్గా ఒకటే కావాలన్నమాట, మనకు ఒక క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ వస్తే సరిపోతుంది, కానీ మెగ్నీషియం దగ్గర 2 ఉన్నాయి అనమాట. సో అందువల్ల మనకు మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడుతుంది అనమాట. అంటే మనం ఏ విధంగా రాస్తాం, MgCl2 అని రాస్తాం. మామూలుగా మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl అని రాయొచ్చు, కానీ ఇక్కడ MgCl2 అని ఎందుకు రాస్తున్నాం అంటే క్లోరిన్ కి కావాల్సింది 1 ఎలక్ట్రానే, కానీ మెగ్నీషియం దగ్గర ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లు అనమాట. సో ఆ 2 ఎలక్ట్రాన్లు క్లోరిన్ కి ఇచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్ కి MgCl2 అని రాస్తాం అనమాట. అదే విధంగా ఆనయాన్, క్లోరిన్ కి
ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది కాబట్టి ఇది ఆనయాన్ గా మారింది. సో 2Cl ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ 2Cl పైన మైనస్ సింబల్ తో చూపిస్తాం అనమాట. ఇది ఆర్గాన్ కి సమానంగా ఉండాలనుకుంటుంది అనమాట, ఏది క్లోరిన్. అదే విధంగా మెగ్నీషియం కూడా నియాన్ కి ఈక్వల్ గా ఉండాలనుకుంటుంది అనమాట. ఈ విధంగా ఒక మెగ్నీషియం పరమాణువు 2 ఎలక్ట్రాన్లను ఒక్కొక్క క్లోరిన్ కి 1 ఎలక్ట్రాన్ చొప్పున 2 క్లోరిన్ పరమాణువులకు ఇస్తుంది, అంతే కదా. తనలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లని 2 క్లోరిన్ అణువులకు ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఏర్పడినటువంటి Mg2+ మరియు 2Cl- పరస్పరం ఒకదానికొకటి ఆకర్షించబడి MgCl2 గా ఏర్పడతాయి అనమాట. సో మన మెగ్నీషియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. సో మామూలుగా Mg 2 ఎలక్ట్రాన్స్ కోల్పోతుంది కాబట్టి +2 గా పెట్టుకున్నాము. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్ కి ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ మైనస్ గా 2 వైపులా పెట్టుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైసోడియం మోనాక్సైడ్ ఏర్పడడం. డైసోడియం మోనాక్సైడ్ ని Na2O అని సింబాలిక్ గా చూపిస్తాం అనమాట. సో ఇక్కడ కూడా క్యాటయన్ సోడియంలో మామూలుగా మనకు ఒక ఎలక్ట్రానే ఉంటుంది బాహ్యకక్షలో, కానీ 2 సోడియంలు. డైసోడియం అంటే డై అంటే 2 కదండి, 2 సోడియంలు. అందువల్ల 2Na తీసుకుంటున్నాము. 2Naలు ఒక్కొక్క సోడియం కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది అనమాట. ఆ విధంగా 2 సోడియం అణువులు తన బాహ్య కక్షలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున 2 ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తాయి అనమాట. అందువల్ల ఇక్కడ 2Na+ గా మారింది అనమాట. సో ఇలా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల ఇది నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి అనమాట. ఈ విధంగా మారిపోతుంది అనమాట. ఇక్కడ సోడియం అనేది క్యాటయన్ గా మారుతుంది, ఆక్సిజన్ అనేది ఆనయన్ గా మారుతుంది అనమాట. ఆక్సిజన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఎంత? సో మనం తీసుకున్నట్లయితే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండవ కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ఎంత? 8 కదా. స్టేబుల్ కావాలంటే, ఆక్సిజన్ స్టేబుల్ గా కావాలంటే మనకు బాహ్య కక్షలోకి 2 ఎలక్ట్రాన్లు చేరాలి. అందువల్ల 2 సోడియం అణువులు మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఒక సోడియం అణువు నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇంకొక సోడియం అణువు నుంచి ఇంకొక ఎలక్ట్రాన్, ఆ విధంగా 2 ఎలక్ట్రాన్లు తీసుకోవడం వల్ల ఈ యొక్క ఆక్సిజన్ కి బాహ్య కక్షలోకి మొత్తంగా 8 ఎలక్ట్రాన్లకు సమానం అవుతాయి అనమాట. ఈ విధంగా 2 Na అంటే సోడియం అణువులు ఒక్కొక్క ఆక్సిజన్ కి 1 ఎలక్ట్రాన్ చొప్పున మార్పిడి చేస్తాయి. ఆ 2 ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ పరమాణు తీసుకుంటుంది. తద్వారా 2Na+ మరియు O2- అయాన్లను ఇది గ్రహించి ఇక్కడ నియాన్ విన్యాసాన్ని పొందుతాయి అన్నమాట. ఇది ఈ యొక్క సోడియం అన్నమాట. ఇక్కడ మనం కింద స్ట్రక్చర్ రూపంలో రాసుకుంటే 2Na+ O2- అన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 సోడియం ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది కాబట్టి అది 2- గా మారుతుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే Na2O గా మారుతుంది అనమాట. ఇప్పుడు చూడు సోడియం ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ సోడియం ఉంది, కింద 2 వైపులా 2 సోడియం అణువులు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి ఒక ప్లస్ వేసిండ్రు. ఇక్కడ ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది కాబట్టి 2- గా చూపిస్తున్నాం అనమాట. ఇది మనకు మామూలుగా తెలిసిందే. సోడియం తన యొక్క బాహ్యకక్షలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ ఇచ్చేసింది. నెక్స్ట్ ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండవ కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి తనకు కావాల్సినటువంటి నెంబర్ ఎంత? 2 వేలెన్సీలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం క్లోరైడ్ ఏర్పడతా. అల్యూమినియం క్లోరైడ్ ని AlCl3 అంటారు. సో ఇక్కడ కాటయాన్ గా ఏం ఏర్పడుతుంది? అల్యూమినియం ఏర్పడుతుంది. ఎందుకంటే అల్యూమినియం యొక్క అటామిక్ స్ట్రక్చర్ అల్యూమినియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుంది అంటే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, మూడవ కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఉదాహరణకు ఇది చూసినట్లయితే అల్యూమినియం చూసినట్లయితే సో మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, మూడవ కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ఈ అల్యూమినియం ఏం చేస్తుంది? తన బాహ్య కక్షలో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? క్లోరిన్ కి యాక్చువల్ గా మనకు కావాల్సింది ఏంది? 1 ఎలక్ట్రానే. కానీ మనకు అల్యూమినియం దగ్గర 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి మనకు అల్యూమినియం ఏం చేస్తుంది అంటే 3 క్లోరిన్ అణువులకి ఇస్తుంది అనమాట. ఒక్కొక్క క్లోరిన్ అణువుకు 1 చొప్పున 3 క్లోరిన్ అణువులకి 3 ఎలక్ట్రాన్లు ఇచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూసినట్లయితే అల్యూమినియం క్లోరైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అల్యూమినియం తనలో ఉన్నటువంటి బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఆ 3 ఎలక్ట్రాన్లు 3 క్లోరిన్ చొప్పున ఒక్కొక్క దానికి ఒకటి ఇస్తుంది. అప్పుడు క్లోరిన్ బాహ్య కక్షలో ఆల్రెడీ 7 ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం నుంచి ఒకటి వస్తే ఫస్ట్ క్లోరిన్ ఏమైతుంది? 8 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ ఆల్రెడీ 7 ఉంటాయి అనమాట. ఇక్కడ 7 అయితే ఈ అల్యూమినియం నుంచి ఒకటి వస్తుంది అనమాట, 8 అయిపోతాయి. అప్పుడు క్లోరిన్ స్టేబుల్ గా ఉంటుంది.
ఇంకొక క్లోరిన్ కు ఇంకోటి ఇస్తుంది, ఇక్కడ స్టేబుల్ అయిపోతుంది, ఇంకొక దానికి ఇంకోటి ఇస్తుంది, అట్లా మొత్తము స్టేబుల్ గా అయిపోతాయి అనమాట. 8 క్లోరిన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి అనమాట బాహ్య కక్షలో. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా క్యాటయాన్ గా ఏర్పడినది అల్యూమినియం అనమాట, యానయాన్ గా ఏర్పడేది క్లోరిన్ అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ అల్యూమినియం పరమాణువు 3 ఎలక్ట్రాన్లు కోల్పోవడం ద్వారా ఇది అల్యూమినియం 3+ అయాన్ గా మారుతుంది అనమాట. 3 ఇస్తుంది కాబట్టి అక్కడ 3+ గా మారిపోతుంది. అదే క్లోరిన్ అనేది 3 ఎలక్ట్రాన్లను గ్రహించుకొని ఇక్కడ 3Cl- అయాన్ గా ఏర్పడతాయి అనమాట. సో మనం ఇక్కడ స్ట్రక్చర్ రూపంలో చెప్పుకోవాలంటే Al3+ ప్లస్ 3Cl- గా చూసుకుంటాము. ఇది రెండు వచ్చేసి అల్యూమినియం క్లోరైడ్ గా ఏర్పడుతుంది అనమాట. సో ఇది అల్యూమినియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్, ఇది క్లోరిన్, ఇది అల్యూమినియం. నెక్స్ట్ విద్యుత్ ఆకర్షణ బలాల దిశా నియమం లేవన్నమాట. సో విద్యుత్ ఆకర్షణ బలాలు ఉంటాయి కదా, ఈ అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి విద్యుత్ ఆకర్షణ బలాలు అని చెప్తాం అనమాట. సో వీటికి దిశా నియమం అంటూ ఏం ఉండవు అనమాట. సో మామూలుగా దిశా నియమం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ప్రతి ఎన్ని అయాను, అంటే మనకు ఎన్ని అయాన్ అంటే ఒకటి ఇస్తుంది కాబట్టి Na+ అంటుంది కదా, తన చుట్టూ 6 క్లోరిన్ అయానువులు, అదే విధంగా ప్రతి క్లోరిన్ అయాన్ చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయన్నమాట. సో మామూలుగా స్ఫటికం అంటే ఇప్పుడు మన ఇండ్లలో వాడేటువంటి ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పుని మనము క్లియర్ గా మనం చూడలేం కానీ మైక్రోస్కోప్ అట్లాంటివి చూసినట్లయితే అక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ప్రతి క్లోరిన్ అణువు చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయి, అదే విధంగా ప్రతి సోడియం అయాను చుట్టూ మిగతా 6 క్లోరిన్ అయాన్లు ఉంటాయి అనమాట. సో ఇది త్రిమితీయ నిర్మాణంలో అమరి ఉంటుంది, అంటే 3D రూపంలో ఉంటుంది అనమాట. సో మన ఉదాహరణకి ఇది చూసినట్లయితే ఇట్లా స్ట్రక్చర్ 3D స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రతి ఇక్కడ సోడియం అణువు చూడొచ్చు, క్లోరిన్ అణువు చూడొచ్చు, తన చుట్టూ మనకు 6 సోడియం అయాన్లు, అలాగే క్లోరిన్ చుట్టూ 6 సోడియం అయాన్లు ఉంటాయని చెప్తున్నాడు. ఘన రూపంలో ఉన్నటువంటి అంటే మన సాలిడ్ రూపంలో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ కనుక తీసుకున్నట్లయితే ముఖ కేంద్రక స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనమాట. సో ముఖ కేంద్రక స్ఫటిక నిర్మాణం అంటే ఏంటంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనమాట. మనకు ఎగ్జామ్ లో అడుగుతాడు అనమాట, FCC అంటే ఏంటి అంటాడు. FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అనమాట. సో మనకి ఇక్కడ ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అంటే స్ట్రక్చర్ ఇలాగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సాధారణంగా లోహ మూలకాలు తమ బాహ్య కక్ష నుండి ఎలక్ట్రాన్లు కోల్పోయి అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి. లోహ మూలకాలు అంటే ఇప్పుడు మనమే చూసాం, సోడియం చూసాం, మెగ్నీషియం చూసాం, అల్యూమినియం చూసాం. సో సోడియం తన బాహ్య కక్షలోంచి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి తను 8 అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నించింది. అలాగే మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లు కోల్పోయింది, అల్యూమినియం 3 ఎలక్ట్రాన్లు కోల్పోయి అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధమైనటువంటి స్వభావాన్ని లోహ ధర్మము లేదా ధన విద్యుతాత్మకత అంటారు. లోహ ధర్మం అంటే ఏంది, లోహంగా ఉంది, ఏదైనా కోల్పోతే అది లోహ ధర్మం అన్నమాట. దాన్ని ఇప్పుడు కోల్పోవడం వల్ల ప్లస్ గా మారింది కదా, అందుకు ధన విద్యుతాత్మకత అంటారు. ధన విద్యుతాత్మకత ధర్మం గల మూలకాల్ని క్యాటయాన్ అని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇప్పుడు ధన విద్యుతాత్మక మూలకాలని మన క్యాటయాన్ అని చెప్తున్నాడు. అదే విధంగా అలోహ మూలకాలు అంటే ఆక్సిజన్, క్లోరిన్ ఇవేం చేస్తున్నాయి, ఎలక్ట్రాన్లు గ్రహిస్తున్నాయి కదా, గ్రహించి తద్వారా అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే తన బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తుంది, తన బాహ్య కక్షలో 2 తీసుకుంటుంది. ఫ్లోరిన్ ఏం చేస్తుంది, తన బాహ్య కక్షలో 3 తీసుకుంటుంది. క్లోరిన్ ఏం తీసుకుంటుంది, తన బాహ్య కక్షలో 1 తీసుకుంటుంది. ఆ విధంగా ఈ స్వభావాన్ని రుణ విద్యుతాత్మకత అంటారు. ఈ ధర్మం గల మూలకాలు ఆనయాలను ఏర్పరుస్తాయి. సో ఆనయాలను ఏర్పడాలంటే మనకు అలోహాలు కావాలి, క్యాటయాలను ఏర్పడాలంటే మనకు లోహ మూలకాలు కావాలి అని చెప్తున్నాడు. 2 మూలకాలకు చెందినటువంటి పరమాణువులు అయానిక బంధంలో పాల్గొనాలంటే వాటి మధ్య రుణ విద్యుతాత్మకత గల తేడా ఎంత ఉండాలంట, 1.9 అన్నా ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలంటాడు. ఇక్కడ ఏమంటా అంటే 2 మూలకాలకు చెందిన పరమాణువులు, అంటే సోడియం తీసుకున్నాము, ఒక మూలకం నుంచి సోడియంలో ఉన్నటువంటి పరమాణువులు తీసుకున్నాం, ఇంకొక మూలకం ఏంది క్లోరిన్ తీసుకున్నాం, క్లోరిన్ లో ఉన్నటువంటి పరమాణువులు, వీటన్నిటి మధ్య అయానిక బంధం ఏర్పడాలంటే వీటికి రుణ విద్యుతాత్మకత ఎంత ఉంటుంది, మామూలుగా రుణ విద్యుతాత్మక కలిగింది ఎన్ని, ఫ్లోరిన్ అలాగే ఆక్సిజన్ కదా, వీటి మధ్య తేడా ఎంత ఉండాలంట, 1.9 అన్నా ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ ఆనయాన్ గాని కాటయాన్గా మారే స్వభావము ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము లోహాలన్నీ క్యాటయాన్లు ఏర్పడతాయి అనుకున్నాం, అలోహాలు ఆనయాన్లు ఏర్పడతాయని. అయితే అన్ని లోహాలకు అన్ని లోహాలకి మారేటువంటి పాసిబిలిటీ ఉంటుందా అంటే ఉండదన్నమాట, కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది. సో అవి ఏమేమి లక్షణాలు కలిగి ఉంటే మారతాయని చెప్తున్నా అంటే పరమాణు నిర్మాణం.
పరమాణు నిర్మాణం అంటే అటామిక్ సైజు. సో ఇప్పుడు మనం సోడియం తీసుకోవచ్చు, మెగ్నీషియం తీసుకోవచ్చు, అలాగే క్లోరిన్ తీసుకోవచ్చు. వీటి యొక్క సైజుని బట్టి మారుతాయి అన్నమాట. అది ఆనయాన్ గా మారడమా క్యాటయాన్ గా మారడం డిపెండ్ అయి ఉంటుంది. అలాగే అయనీకరణ సెక్మం, అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది కూడా ఉంది. నెక్స్ట్ రుణ విద్యుతాత్మకత, ఇవన్నీ కూడా పరమాణు నిర్మాణం అనేటువంటి చాప్టర్ లో ఇన్ డీటెయిల్ గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనుక నేను చెప్పినానంటే ఇది చాలా లెంతీ చాప్టర్ అవుతుంది, వీడియో అవుతుంది, కాబట్టి ఇక్కడ నేనేం చెప్పట్లేదు. సో ఈ 4 ధర్మాల మీద ఆధారపడి ఒక అయాను ఆనయాను గానా లేకపోతే క్యాటయాన్ గా మారడం అనేది ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ క్యాటయాన్ ఏర్పడాలంటే ఏం కావాలంటే తక్కువ అయనీకరణ సెక్మం. ఇప్పుడు మామూలుగా మనకి ఈ 4 ధర్మాలు ఉండాలి. ఈ 4 ధర్మాలలో క్యాటయాన్ ఏర్పడాలంటే ఎంత కావాలి? తక్కువ అయనీకరణ సెక్మం కావాలి, అలాగే తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటే అవుతుంది అనమాట. అయితే ఎక్కువ పరమాణు నిర్మాణం అంటే పరమాణు సైజ్ ఎక్కువగా ఉంటే అటువంటి మూలకం ఏం చేస్తుందంటే కాటయాన్ని ఏర్పరచగలదు. అలాగే ఆనయాన్ ఏర్పడాలంటే ఏం చేయాలి? అధిక అయనీకరణ సెక్మం కావాలి, అలాగే అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కావాలి. అయితే తక్కువ పరమాణు నిర్మాణం అంటే తక్కువ అటామిక్ సైజు తక్కువగా ఉన్నట్లయితే ఆనయాలు ఏర్పడతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని మళ్ళీ ఒకసారి విని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ సమయోజనీయ బంధం అంటే కోవలెంట్ బాండ్ అంటారు. ఇప్పుడు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి జరగకుండానే వాటి బాహ్య కక్షలో అష్టక విన్యాసం పొందుతాయని జిఎన్ లూయిస్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతిపాదించాడు. మన అయనిక బంధాలను ఏం చేసినాము? తన బాహ్య కక్షల్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతాయి అనమాట. ఒకదాని నుంచి ఒకటి మార్పిడి చేసుకోవడం వల్ల అక్కడ అయనిక బంధం ఏర్పడుతుంది. ఇక్కడ సంయోజనిక బంధం ఏంటంటే అట్లా మార్చుకోవాల్సిన అవసరం లేదనమాట. అలాంటి మార్పిడి జరగకోకుండానే బాహ్య కక్షల్లో 8 ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి అనమాట. దీన్నే కోవలెంట్ బాండ్ అని చెప్పాడు. 2 పరమాణువుల మధ్య పంచుకోబడినటువంటి ఎలక్ట్రాన్లు ఆ 2 పరమాణువులకు చెందినవిగా ఉంటాయి. ఇప్పుడు మనం అయనిక బంధాలను ఏం చేసినాం? సోడియం నుంచి క్లోరిన్ కు మధ్య మార్పిడి చేసినాం. ఇక్కడ కూడా అందే ఏమంటాడు? 2 పరమాణువుల మధ్య పంచుకోబడినటువంటి ఎలక్ట్రాన్లు ఆ 2 పరమాణువులకు చెందినవిగా ఉంటాయి, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి మరియు ఈ ఎలక్ట్రాన్లు 2 పరమాణు కేంద్రకాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా మనము ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇవ్వడము లేదా తీసుకోవడం 2 జరుగుతుంది కదా. ఇవి ఏం చేస్తాయంటే పరమాణు కేంద్రకం ఒకటి ఉంటుంది కదా, న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకు మామూలుగా అయితే ఇప్పుడు మనం అటామిక్ స్ట్రక్చర్ లో చూడొచ్చు కదా. ఇప్పుడు చూడండి, అల్యూమినియం, దీనిలో కేంద్రకం ఉంటుంది అనమాట. ఈ కేంద్రకం చుట్టూతే ఈ కక్షలు ఉంటాయి, కక్షలలో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి కదా. అంతే అంటాడు, ఈ బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయంటే కేంద్రకం చుట్టూతేనే తిరుగుతూ ఉంటాయి అంటున్నాడు. అంటే లైక్ ఇప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్లు పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే సమయోజనీయ బంధం అంటారు, అంటే కోవలెంట్ బాండ్ అనమాట. ఇప్పుడు మనకు ఒకదానికొకటి దగ్గరే వస్తే చాలు అనమాట, పంచుకుంటాయి, అంతేగాని ఎక్స్చేంజ్ ఉండదు అనమాట. బాహ్య కక్షలో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము? పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి జరగకుండానే ప్రీవియస్ అయితే మార్పిడి జరిగింది, ఇక్కడ ఏంటంటే మార్పిడి జరగదనమాట. ఎట్లా ఉంటుంది? ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి అనమాట. దాన్ని బంధాన్ని సమయోజనీయ బంధం అని చెప్తున్నాడు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ అణువు ఒకటి ఉంది, ఇంకొక ఫ్లోరిన్ ఉంది. సో ఈ ఫ్లోరిన్ కి బాహ్య కక్షలో ఏముంది? ఒక ఎలక్ట్రాన్ ఉంది అనమాట. అంటే ఇంకొకటి వచ్చిందంటేనే అది అష్టక విన్యాసం పొందుతుంది. సెకండ్ ఫ్లోరిన్ అణువు తీసుకుంటే తనలో బాహ్య కక్షలు కూడా 7 ఎలక్ట్రాన్లే ఉంటాయి, ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే కావాలన్నమాట. ఇప్పుడు ఏం చేసినాయి? ఇవి వేరే మూలకం నుంచి పొందట్లేదు కదా. ఇప్పుడు ఫ్లోరిన్ అనేది మనం వేరే సోడియం నుంచి పొందట్లేదు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే 2 ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల ఏమవుతున్నాయంటే ఇప్పుడు మనకు చూడొచ్చు, ఫస్ట్ ఎలక్ట్రాన్ చుట్టూ 8 ఏర్పడి ఇది స్టేబుల్ గా ఉంది. అదే విధంగా సెకండ్ కూడా తన బాహ్య కక్షలో 8 రావడం వల్ల ఇది స్టేబుల్ గా ఉంది అనమాట. ఈ రకంగా బాహ్య కక్షలో ఒకదానికొకటి ఏం మార్పిడి జరగదనమాట. 2 దగ్గరకు రావడం వల్ల బంధం ఏర్పడుతుంది. అక్కడ అయానిక బంధంలో ఏమైతుంది? మార్చుకుంటున్నాయి, ఖచ్చితంగా మార్పిడి జరుగుతుంది. ఇక్కడ మార్పిడి జరగట్లేదు, కేవలం దగ్గరకు రావడం వల్ల తమ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్లు నింపుకుంటున్నాయి అన్నమాట. ఈ విధంగా ఫ్లోరిన్ చుట్టూ గల చుక్కలు ఆయా పరమాణువుల వేలెన్స్ ఎలక్ట్రాన్లు సూచిస్తాయి. ఇప్పుడు ఫ్లోరిన్ చుట్టూ 8 ఉన్నాయి అన్నమాట. ఆ 8 ఏమైతుంది? తన వేలెన్స్ ఎలక్ట్రాన్స్ కు అనమాట. 2 పరమాణువుల మధ్య వేలెన్స్ ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల 2 పరమాణువులు తమ బాహ్య కక్షలో అష్టక విన్యాసము లేదా
రెండు ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని పొందడం ద్వారా ఏర్పడేటువంటి రసాయన బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. దీన్ని కోవలెంట్ బాండ్ కూడా అంటారు. ఇక్కడ మనకు అయాన్ల మార్పిడి అంటూ ఏం జరగట్లేదు, కేవలం దగ్గరకు రావడం వల్ల ఒకదానివి ఒక దాంట్లోకి వచ్చేసి బాహ్య కక్షల్లో 8 నింపుకుంటున్నాయి అన్నమాట. నెక్స్ట్, ప్రతి పరమాణువు బాహ్య కక్ష నుండి ఒక ఎలక్ట్రాన్ రసాయన బంధంలో పాల్గొంటుంది. ఇక్కడ రసాయన బంధంలో పాల్గొంటుంది, అంతేగాని మార్పిడి జరగట్లేదు. అందుకే దీన్ని సంయోజనీయ బంధం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఆక్సిజన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఆక్సిజన్ బాహ్య కక్షలో 6 ఎలక్ట్రాన్సే ఉంటాయన్నమాట. తనకు 2 కావాలి, 2 వచ్చినప్పుడు అది అష్టకం పొందుతుంది. ఇంకొక ఆక్సిజన్ అణువు తన దగ్గరలో వచ్చిందంటే ఏం చేస్తాయి, ఇద్దరం కలిసి మనం పంచుకుందాము అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాయి అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు తన బాహ్య కక్షలో 8 వచ్చినాయా ఫస్ట్ ఆక్సిజన్ లో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆక్సిజన్ పరమాణువులో కూడా 8 వచ్చినాయి. అంటే ఇవేం చేసినా అంటే పరస్పరం మార్పిడి చేసుకోకోకుండా ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాయన్నమాట. ఇటువంటి బంధాన్ని సంయోజనీయ బంధం లేదా కోవలెంట్ బంధం అంటాము. ఇప్పుడు ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కనుక తీసుకున్నట్లయితే మొదటి కక్షలో 2 ఉంటాయి, రెండవ కక్షలో 6 ఉంటాయి అనమాట. సో ఆక్సిజన్ యొక్క పరమాణు యొక్క చివరి కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. అష్టక విన్యాసం పొందడానికి దీనికి మరో 2 ఎలక్ట్రాన్లు అవసరం, అంతే కదా చెప్పుకున్నాం. ఇలాంటి 2 ఆక్సిజన్ పరమాణువులు దగ్గరగా వచ్చినప్పుడు అవి పరస్పరము 2 ఎలక్ట్రాన్లు జంటలను పంచుకుంటాయి. ఇంకా జంట ఏర్పడిన 2 కూడా జంటగా మారిపోయి పంచుకున్నాయి అనమాట. నా దగ్గర 6 ఉన్నాయి, నీ దగ్గర 6 ఉన్నాయి, మన ఇద్దరం కలిసినట్లయితే మన బాహ్య కక్షల్లో 8గా ఉంటాయి అని చెప్పేసి పంచుకుంటాయి అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఆక్సిజన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. అటామిక్ నెంబర్ 8, తన సింబల్ ని ఓతో చూపిస్తాము. వేలెన్స్ 2 ఉంటుంది, వేలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 ఉంటాయి అనమాట. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. తన వేలెన్స్ అంటే నథింగ్ బట్ వేకెన్సీ అనమాట. మనకు ఈ వేకెన్సీ ఎంత ఉంది, 2 ఉంది కదా. 2 ఎలక్ట్రాన్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు అది కంప్లీట్ గా అష్టకం పొందుతుంది అనమాట. నెక్స్ట్, దీనివల్ల ఏమైతుందంటే వాటి మధ్య 2 సంయోజనీయ బంధాలు ఏర్పడి O2 అణువుగా ఏర్పడుతుంది. అందుకే ఆక్సిజన్ అణువులో పరమాణువుల మధ్య ద్విబంధం ఏర్పడిందని చెప్తాం. మనకు ఈ యొక్క క్లాస్ స్టార్టింగ్ లో చెప్పారనమాట, O2 N2 Cl2 అని ఎందుకు అంటారంటే ఈ రకంగా సంయోజనీయ బంధం వల్ల ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది అనమాట. ద్విబంధాలు ఏర్పడతాయి, అందువల్ల వీటిని ద్విబంధము అంటారు. నెక్స్ట్, నైట్రోజన్ కనుక తీసుకున్నట్లయితే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత, 7 అనమాట. యాక్చువల్గా అటామిక్ నెంబర్. అందుకు ఫస్ట్ కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, రెండవ కక్షలో 5 ఉంటాయి అనమాట. దీని వేలెన్సీ కక్షలో అష్టక విన్యాసం పొందుటకు నైట్రోజన్ కు 3 ఎలక్ట్రాన్లు అవసరం అన్నమాట. అందుకు 2 నైట్రోజన్ అణువులు పక్క పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మనకు వేరే వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు కాబట్టి మన ఇద్దరం కలిసి మస్తక విన్యాసం పొందుదామని చెప్పేసి ఇవి డిసైడ్ అయిపోయి తన బాహకక్షలో ఉన్నటువంటి 3 పంచుకుంటాయి అనమాట. మనకి ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, 2 నైట్రోజన్ పరమాణువులు దగ్గరగా వచ్చి బంధంలో పాల్గొనేటప్పుడు అవి 3 ఎలక్ట్రాన్ జంటలు ఇచ్చుకుంటాయన్నమాట. ఒకరికొకరికి ఇచ్చుకుంటాయన్నమాట. 3 ఇచ్చుకోవడం వల్ల ఇక్కడ మనకు నైట్రోజన్ అణువు ఏర్పడుతుంది. సో నైట్రోజన్ యొక్క బాహ్య కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి, మొదటి కక్షలో 2 ఉంటాయన్నమాట. కావున 2 నైట్రోజన్ అణువుల మధ్య త్రిబంధం ఏర్పడిందని అంటాము. త్రిబంధం ఏర్పడి అలాగే నైట్రోజన్ అణువుగా ఏర్పడుతుంది. సో నైట్రోజన్ లో ఉన్న బంధం ఏంటి, త్రిబంధం అనమాట. ఆక్సిజన్ లో ఉన్న బంధము మనకు ద్విబంధం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీథేన్ అణువు ఏర్పడుతుంది. మీథేన్ అణువు ఎలా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మీథేన్ వచ్చేసి CH4 అనమాట. మామూలుగా రసాయనికంగా ఏమని చెప్తామంటే CH4 అనమాట. అంటే C1 ఉంటుంది, Hలు 4 ఉంటాయి. ఇప్పుడు మన కార్బన్ యొక్క పరమాణు సంఖ్య చూసినట్లయితే తన బాహ్య కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో తనకి కావాల్సింది 4 కావాలి కాబట్టి ఆక్సిజన్ మనకు హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క వేలెన్సీ ఎంత ఉంటుంది, వేలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత ఉంటాయంటే 1 ఉంటుంది అనమాట. ఆ విధంగా 4 హైడ్రోజన్ అణువులు వచ్చేసి ఈ కార్బన్ కు దగ్గరగా రావడం వల్ల కార్బన్ హైడ్రోజన్ అణువులను ఒకదానికొకటి పరస్పరం పంచుకుంటాయి అనమాట. ఇలా పంచుకోవడం వల్ల మనకు మీథేన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏమంటారంటే మీథేన్ అణువు ఏర్పడడానికి బంధకానికి కావాల్సినటువంటి కార్బన్ పరమాణువు 4 ఎలక్ట్రాన్లను ఇస్తుంది. ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణువుకు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున ఈ కార్బన్ కి 4 ఎలక్ట్రాన్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణువు 1 ఎలక్ట్రాన్ చొప్పున ఇస్తాయి. కావున CH4 అంటే మీథేన్ అణువులో 4 CH సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి. సో సంయోజన బంధాలని సింబాలిక్ గా ఇట్లా C-H గా చూపిస్తారు అనమాట. సో ఈ సంయోజనీయ బంధాలు ఎన్ని ఏర్పడతాయి అంటే 4 ఏర్పడతాయి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా చూడొచ్చు, మనకు కార్బన్ ఉంది, అలాగే హైడ్రోజన్ ఒక్కొక్క అణువు ఉంటాయి కదా, ఈ రకంగా ఏర్పడి బంధాలను ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 కాబట్టి తన బాహ్య కక్షలో 4, మొదటి కక్షలో 2 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హైడ్రోజన్ బాహ్య కక్షలో 1 ఉంటుంది, ఎందుకంటే హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1 కాబట్టి. నెక్స్ట్ అమోనియాని మనం NH3 అంటాం. NH3 అంటే నైట్రోజన్ అలాగే 3 హైడ్రోజన్ అణువుల కలయిక వల్ల ఏర్పడిందే అమోనియా అనమాట. సో అమోనియా కూడా సమయోజనీయ బంధానికి ఉదాహరణగా చెప్పుకుంటాము. నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనకు ఆల్రెడీ తెలుసు, మొదటి కక్షలో 2, చివరి కక్షలో 5 ఉంటాయి. అలాగే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కూడా మనకు తెలుసు, బాహ్య కక్షలో 1 ఉంటుంది అంటున్నాడు. అష్టకములు పొందుటకు నైట్రోజన్ లోని 3 ఎలక్ట్రాన్లు ఒక్కొక్క హైడ్రోజన్ లో గల ఎలక్ట్రాన్ తో కలిపి 3 జతల ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల 3 నైట్రోజన్ మరియు హైడ్రోజన్ యొక్క సమయోజనీయ బంధాలతో అమోనియా ఏర్పడుతుంది. సో మనకు అమోనియా అణువులో ఎన్ని సమయోజనీయ బంధనాలు ఉంటాయంటే 3 సమయోజనీయ బంధాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు, హైడ్రోజన్ బాహ్య కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, నైట్రోజన్ బాహ్య కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి 2 కలిపి ఇలా ఏర్పడుతుంది అనమాట. సో ఇది అమోనియా అనమాట. నైట్రోజన్ అలాగే హైడ్రోజన్ యొక్క కలయిక వల్ల మనకు నైట్రోజన్ చూస్తే మనకు 3 కావాలి కాబట్టి 3 హైడ్రోజన్ అణువులు దగ్గరకు రావడంతో వాటి నుంచి తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఇక్కడ నైట్రోజన్ అనేది అష్టక విన్యాసం పొందుతుంది అనమాట. నెక్స్ట్ నీటి అణువు నీటి అణువు ఎలా ఏర్పడుతుంది? నీరు అంటేనే H2O అన్నమాట. సో 2 హైడ్రోజన్ అణువులు 1 ఆక్సిజన్ అణువు కలయిక వల్ల ఏర్పడిందే నీరు అన్నమాట. సో నీటి అణువులో 2 ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ యొక్క ఏక సంయోజనీయ బంధాలు ఉంటాయన్నమాట. మనం ఇందాక ఏం చేసాము? 3 సంయోజనీయ బంధాలు చూసాము, 2 సంయోజనీయ బంధాలు చూసాము. ఇక్కడ ఏక సంయోజనీయ బంధము, నీటిలో 1 సంయోజనీయ బంధం ఉంటుంది అనమాట. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 8 అనమాట. మొదటి కక్షలో 2 ఉంటాయి, రెండవ కక్షలో 6 ఉంటాయి అనమాట. అదే విధంగా హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనకు 1 అని తెలుసు. అష్టకం పొందుట కొరకు ఆక్సిజన్ పరమాణువు దాని చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ను 2 హైడ్రోజన్ పరమాణువులలో గల ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో పంచుకుంటుంది. ఇప్పుడు మనకు ఆక్సిజన్ కనుక తీసుకుంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ యొక్క బాహ్య కక్షలో మనకు 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ రెడ్ కలర్ లో చూపించేటివి ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్లు అనమాట. బాహ్య కక్షలో 6 ఉన్నాయి. సో కానీ మనకు బాహ్య కక్షకు కావాల్సినటువంటి 2 కావాలా? అప్పుడు హైడ్రోజన్ 2 హైడ్రోజన్ అణువుల్లోంచి ఒక్కొక్క అణువుని కలుపుకుంటుంది అనమాట. అందుకు కలుపుకోవడం వల్ల ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఔటర్ రింగ్ సర్కిల్ లో బాహ్య కక్షలో మనకు 8 ఎలక్ట్రాన్లు ఏర్పడినాయా లేదా అంటే ఈ విధంగా ఏక బంధం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు నీటి అణువులో. నెక్స్ట్ వచ్చేసి ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత